హైదరాబాద్ సచివాలయంలోని విభాగాలను అమరావతికి తరలించే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టెక్కర్ అన్ని శాఖలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 3 నుంచి అధికారికంగా వెలగపూడి నుంచి పాలన మొదలవుతుంది. అమరావతి నుంచే పాలనా కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. హైదరాబాద్ నుంచి సచివాలయ విభాగాలు వెలగపూడికి తరలించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ అన్ని శాఖలను ఆదేశించారు. అక్టోబర్ 1, 2 తేదీలు సెలవు దినాలు కావడం వల్ల 3 నుంచి పూర్తి స్థాయిలో అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా బదిలీకి సంబంధించిన భత్యాలు చెల్లిస్తారు. కీలకమైన కేంద్ర రికార్డు గది మినహా అన్ని విభాగాలను వెలగపూడికి తరలిస్తారు. సచివాలయంలో 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రికార్డు గది ఉంది. రికార్డులను తరలించేందుకు సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. పాత రికార్డులు స్కాన్ చేయడంతో పాటు వాటిని ఎలక్ట్రానిక్ విధానంలో తరలించేందుకు ఆ కమిటీ పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి జేఏడీ నుంచి ఒక ఉద్యోగిని హైదరాబాద్లో ఉంచుతారు. హైకోర్టు, ట్రైబ్యునల్, లోకాయుక్తకు సంబంధించిన వ్యవహారాలకు ప్రతి శాఖ నుంచి 1-2 ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలోనే పనిచేస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు భవనాల రక్షణ కోసం సిబ్బందిని కేటాయిస్తారు. సచివాలయం తరలింపునకు సంబంధించి ఆర్థిక శాఖ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇతర శాఖల కార్యదర్శులు కార్యాచరణ విడుదల చేస్తారు. సచివాలయం నుంచి తీసుకెళ్లే రికార్డులను సంబంధిత శాఖకు విజయవాడ, గుంటూరులో ఉన్న శాఖాధిపతుల కార్యాలయాల్లో జాగా ఉంటే అక్కడ భద్రపరిచే అవకాశం ఉంది. ఆర్థిక శాఖకు సంబంధించిన హెచ్ఓడి కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇప్పటికే కొన్ని రికార్డులు అక్కడికి తరలించారు. ఇదే తరహా విధానాన్ని ఇతర శాఖలు అనుసరించనున్నాయి. వెలగపూడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. 2 నెలల నుంచి మేము అసోసియేషన్ పరంగా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాల వల్ల కానీ మొత్తానికి మానసికంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ అంటారు, ఆ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. మేము వెళ్ళి చూసి వచ్చాం. టాయిలెట్స్, వాటర్ కూడా ఈ 1 or 2 డేస్లో వాటర్ కూడా అన్ని కూలర్స్ వచ్చినాయి, అవన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు. కాబట్టి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వస్తాయి. సరే, కొత్త బిల్డింగ్ కాబట్టి కొన్ని సమస్యలు ఒక నెల 2 నెలల పాటు సమస్యలు అనేవి ఉంటాయి. దాన్ని తప్పదే కాదు. ఏంటంటే డి బ్లాక్ నుంచి మనం హెచ్ బ్లాక్ వచ్చినప్పుడే సర్దుకోవడానికి 4 రోజులు పట్టింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఊరు వదిలి ఇంకొక ఊరు వెళ్ళి రికార్డు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి కొన్ని మిస్ప్లేస్ అవుతాయి, కొన్ని మర్చిపోయాలి. అన్నిటి కూడా సర్దుకోవడానికి 1 or 2 months పడుతుంది. ఏ విభాగాలు ఎప్పుడు వెళతాయనేది ఆయా శాఖల కార్యదర్శులు నిర్ణయించాల్సి ఉంది.